నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు ఉన్నారు. ప్రముఖ నిర్మాత అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు. సో ఈరోజు సార్ మనకు ఒక ప్రధాన వార్త ఏంటి అంటే కేసీఆర్ ఎక్కడ? ఎందుకంటే ఒక పక్క వరదలు వచ్చి అంత ఆగమాగం అవుతుంటే అందరు వెళ్ళి అక్కడ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వెళ్ళాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? ఎక్కడంటే అక్కడ పోస్టులు కూడా అతికిచ్చారు. ఇది వీళ్ళు చేయాల్సింది చేయాలి. ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నారు, అసలు అప్రమత్తం చేయాలి. వాన సంకేతాలు ఇస్తే అవి జాగ్రత్తలు చేయలేదు, ముందు చర్య అది ప్రజలు అవి ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ కనపడలేదు. కేసీఆర్ కళ్ళుంటే కనపడుతూ ఉంటాయి. ఆయన ఉన్నాడు. ఇప్పుడు వరద ప్రాంతాలకు ఆయన వచ్చే పరిస్థితుల్లో ఆయన ఉందా? మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. వరద ప్రదేశాల్లో ఆయన జరగటానికి ఆయన కాలు కానీ ఆయన ఇంకా సెట్ కాలేదు, ఇంకా ఊతం పెట్టుకుని నడుస్తున్నారు. బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు అప్రమత్తంగా ఎందుకు లేదు? ప్రభుత్వము సూచనలు ఇచ్చారు కదా, వాతావరణ శాఖ వాళ్ళు హెవీ రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కనుక వీళ్ళు చేయలే. ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళ బాధలల్లో వీళ్ళు కావు కదా. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీలో వాళ్ళ పాదాలు నొక్కుతూ వాళ్ళకి బాధ్యకాల ముక్త జరుగుతూ తన పదవిని కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి సమస్య అతను ఉన్నాడు. కోటమిరెడ్డి ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? రేవంత్ రెడ్డి దింపేసి తను రెండో కృష్ణుడిగా తను ముఖ్యమంత్రి అవ్వాలి. అతను తప్పన అతనిది. ఈ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజలు రాష్ట్రం గురించి వాళ్ళు వచ్చిన హామీలు హామీలు నెరవేరుస్తున్నాం, అన్ని అబద్ధాలు ఆడుతున్నాం, 17,000 కోట్లు ఇచ్చేసేసి 49,000 లక్షల కోట్లు ఇచ్చేసాం రుణమాఫీ అని అబద్ధాలు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు, అడుగుతున్నారు. ఈ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ కనపడలేదు. కళ్ళున్న కబోదులకు కనపడరు. వీళ్ళు కనపడతానే ఉన్నాడు. ఆయన నిన్నగా మొన్నకో వస్తానే ఉన్నాడు. లొకేషన్కి వరద ప్రాంతాలకు ఆయన రాగలడా? ఆయన వెళ్ళగలడా? భౌతికంగా ఆయన పరిస్థితి ఉందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కావాలి కదా. ఏదో గాలికి అశుద్ధం తెలియని వాళ్ళు మాట్లాడినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే గాలి మాటలేదు. ఇంకో మాట ఏంటంటే అంటే ఒకవేళ కేసీఆర్ రాకపోయినప్పటికీ అట్లీస్ట్ కేటీఆర్ అయినా రావాలి. కేటీఆర్ దేశంలో లేడు, అమెరికా దేశంలో లేడు. అంటే ఆయన ఇంకేమన్నా వరదలు వస్తాయని కలగంటాడు. ఆయన పిల్లని చేర్చడానికి అమెరికా యాజ్ పర్ షెడ్యూల్ ఆయన వెళ్ళాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వచ్చింది. అది ప్రభుత్వం మీ ప్రభుత్వం అధికార యంత్రాంగం మీ దగ్గర ఉంది, అన్ని సమాచారాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు చేయాలి. మీరు చూడాల్సింది పోయి ఆయన రాలేదు ఈయన లేదంటారేంటి? మీరు వెళ్ళిపోండి, పదవులు వదిలేసుకుని మీరు వెళ్ళిపోండి, కూర్చొని చేస్తారు. మీరు దిగిపోండి. మా వాళ్ళకి ఆయన రావాలనుకుంటే మీరు దిగిపోండి. మీరు అధికారంలో ఉన్నారు, మీకు యంత్రాంగం మీ చేతిలో ఉంది, అన్ని సంస్థలు మీ కంట్రోల్లో ఉన్నాయి. మీరు చేయాల్సింది చేయకుండా ఆయన రాలేదేంటి? బుద్ధి లేని మాటలు, అన్నం కడుపుకు అశుద్ధం తినే మాటలు. అండ్ ఇంకొక మాట అంటే వీళ్ళే అంటున్నారు, ఏవైతే ఈ మాటలు అన్నాలో ఆ మాట కూడా అంటున్నారు. ఏంటంటే కవిత వచ్చారు అంటే కవితతో స్పెండ్ చేయకుండా ఆ కవితతో ఉండలేక అమెరికా వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు. ఈ గాలి రకాల ఇంగిత జ్ఞానం ఏదో సొల్లు వాగుడు తప్పితే కవిత ఆయన అమెరికా వెళ్ళింది తన కొడుకు ప్రోగ్రామ్ మీద వెళ్ళాడు. కవిత దగ్గరుండి తీసుకొచ్చి ఏదో వాగుతూ ఉంటారు. వీళ్ళకి కడుపు ఏం తింటారో ఏమి వాళ్ళ మెదళ్ళు గుజ్జొద్దో లేదో తెలియదు. కానీ మాట్లాడే వాగుళ్ళు వాగేవాళ్ళు ఉన్నారు. కానీ ఎనకాలు చెప్పుతే కదా కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే అజ్ఞానంతో అవగాహన లోపంతో ఏదో ఒకటి గాలి వాగుడు ఏదో ఒకటి వాగేయటం పెద్ద సులకానందం పొందుతూ ఉంటారు. ఆయన ఉండలేకేంటి వెళ్ళాడు, దగ్గరున్నాడు, తీసుకొచ్చాడు, ఇక్కడ చేపుచ్చుకుని రాఖీ కట్టించుకున్నాడు అని అయినా. ఇప్పుడు తన కొడుకు పని మీద వెళ్ళాడు. ఇక చెల్లెలతో ఉండలేక వెళ్ళిపోయాడు. ఏం మాటలు ఈ ఇంగిత జ్ఞానం లేని మాటలు. అండ్ సార్ ఇప్పుడు మళ్ళీ ఇదే విషయానికి వస్తే ఈ వరదలకు సంబంధించిన ఖమ్మం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రజలు అపోజ్ చేశారు. అంటే 10,000 ఇవ్వడం ఏంది మాకు, మేమంతా మొత్తం సర్వం కోల్పోతే 10,000 ఇంటికి ఇస్తా అంటే మేము ఏం చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే కదమ్మా. ఇప్పుడు 25 లక్షలన్నా ఇవ్వాలి. మేము ఒక ఇల్లు మొత్తం కోల్పోయి పొలాలు పంటలు పోయి అన్నీ ఉన్నప్పుడు నీ డబ్బా
ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ కరువు నిధి అని ఉంటుంది ప్రభుత్వానికి. ఆ కరువు నిధిలోంచి ఇవ్వమని అడుగుతున్నారు, అంతే కదా. నీ డబ్బు ప్రజలు కష్టపడి ప్రజల కోసం కాకపోతే ప్రభుత్వాలు ఎందుకని మీ పదవులు కాపాడుకోవడానికి, మీ గొడవలకి, మీ కోమటిరెడ్డి ఎక్కడ దాటుకొస్తాడో కోమటిరెడ్డి మనం దాటకుండా ఉండడానికి మనం ఎన్ని సంచులు తయారు చేయాలి, సూట్ కేసులు తయారు చేయాలి అధిష్టానానికి అని ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా సూట్ కేసులు తయారు చేసే కార్యక్రమంలో ఉన్నారు తప్పితే కాంగ్రెస్ నాయకులు సూట్ కేసులు తయారు చేయటం, అధిష్టానానికి పంపించి ఎవరు మెరిట్ పొందుకుని రేవంత్ రెడ్డి తను కంటిన్యూ అవ్వడానికి ఆయన తాపత్రయం. రేవంత్ రెడ్డి ఛాన్స్ దొరికితే రేవంత్ దింపేసి తను వెళ్ళాలని కోమటిరెడ్డి ప్రయత్నం. ఈ బట్టి విక్రమకు వాళ్ళిద్దరు కొట్టుకు సావాలి. నెక్స్ట్ కృష్ణుడిగా తను రెడీ అవుతున్నాడు దళిత ముఖ్యమంత్రి అనే ట్యాగ్ కోసం అని. ఈ గొడవలు తప్పితే ప్రజలు మభ్యపెట్టడం, అబద్ధాలు చెప్పడం, మాట వెళ్తే కేసీఆర్ కేటీఆర్ అంటాం అయిపోయింది. కేసీఆర్ కేటీఆర్ అయిపోయి మనల్ని గెలిపించారు కదా, మీ ఏడుపు ఏడవండి. ఇంకా కేసీఆర్ కేటీఆర్ని ఏడుస్తారు ఎందుకు కదా. అది అంత ఇంగిత జ్ఞానం నశించిపోయి ఏమీ లేదు వాళ్ళకి అమౌంట్లో జరిగిందంటే ఊనే కాదు. వాళ్ళు అంత ఉంటే వెళ్ళి కనీసం అక్కడ కూడా ఎవడన్నాడు కేటీఆర్ ఎంత ఇచ్చాడు మీకు, ఇదే కేసీఆర్ ఆ పరిస్థితిలో ఎంత పోలో అంత ఇచ్చింది కేసీఆర్. నువ్వు ఈ పరిస్థితుల్లో ఇవ్వాల్సింది వాళ్ళు ఏమిచ్చారు వీళ్ళేమిచ్చారు ఎంతసేపు కేటీఆర్ చెప్పం కేసీఆర్ చెప్పం. ఇప్పుడు ఎన్నికలైన కాడ నుంచి ఎన్నికలప్పుడు వాగారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మార్పు కోసం ఇచ్చారు, పాలించండి. ఇంకా కేసీఆర్ తోకను పట్టుకుని కేటీఆర్ జపం చేస్తూ ఎన్నాళ్ళు కాలం గడుపుతారు, ఎన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. దౌర్భాగ్యం తప్పితే ఇంకోటి కాదు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంకో మాట అన్నారు ఏంటంటే, కేటీఆర్ అంటే మీ నాన్నలాగా అంటే మీ అయ్యలాగా నేను ఫారెన్లలో చదివించలేరు నన్ను, నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇప్పుడు జెడ్పీటీసీ నుంచి ఇట్లా ఎదుగుకుంటూ వచ్చిన, డైరెక్ట్ నాకు పూలపాన్ పెయ్యలేరు పార్టీలోకి అని చెప్పేసి మాట్లాడారు. పూలపాన్పులు వేయకపోయి నువ్వు అందరికి సోనియా గాంధీకి కాలు మొక్తా అమ్మ అని కాళ్ళు పిసకటం, రేవంత్కు సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటం, ఢిల్లీకి వెళ్ళిపోయి బాంజర్ కాలు మొక్తాదారు అని మోకాళ్ళ మీద కూర్చుంటూ అవి చేస్తున్నావు కదా. నువ్వు అవి చేస్తూ పదవి సంపాదించుకున్నావు. నువ్వు ఫారెన్లో చదవలేదంటే నీకు అంత ఎడ్యుకేషన్ క్రెడిబిలిటీ లేదు ఇప్పటికే. మరి అందుకనే ఇంగ్లీష్ కూడా ఇప్పటికి కూడా మాట్లాడలేకపోతున్నావు. తెలుగు మాట్లాడుతూ ఉంటే బూతులును అపశృతులే వస్తూ ఉంటాయి. పక్కా మంచి తెలుగు సంస్కారవంతమైన తెలుగు ఇప్పటికి మాట్లాడలేకపోతావు. ఎందుకంటే నీకు ఆ టాలెంట్ లేదు, ఆ భగవంతుడు ఆ విద్యా సంస్కారం ఇవ్వలేదు. కనుక నువ్వు ఇక్కడ చదివు, అతనికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, సంస్కారం చదువుతాడు. అందుకని మాటల్లోనే తేడా తెలుస్తుంది. నీ మాటలకి కేటీఆర్ మాట్లాడుతుంటే ఒక సంస్కారవంతంగా విమర్శలు ఉంటాయి, కానీ ఒక సంస్కారవంతమైన భాష ఉంటుంది. నీ భాష ఎక్కడయ్యా, నీది ఎక్కడ భాష ఇది? సంస్కారం ఉండదు. మాట వెళ్తే మెడలో పేగులు తీసి మెడలో వేసుకుంటానంటావు, కడ్రాయలతో పరిగెట్టిస్తారంటావు, ప్యాంట్లు ఓడదీస్తారంటావు అసెంబ్లీలో, ఈ చిల్లర గొయ్యి సేవ పూడుస్తారంటావు. ఇవన్నీ ఈ చిల్లర భాష, సంస్కారహీనమైన భాష మాట్లాడటం నీ చదువు. అందుకే నీకెలా వస్తాయి? నీకు ఆ భాషలో పెరిగినాడు, ఆ రియల్ ఎస్టేట్ దందా వాటిలో పెరిగినాడు కదా. కానీ నువ్వు ఎలా పోల్చుకుంటావు? అసలు నువ్వు పోల్చుకుంటే వేరే వాళ్ళతో పోల్చుకో, దాన నాగేంద్ర ఇలాంటి వాళ్ళతో పోల్చుకో. వాళ్ళు ఆ భాష వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఆ అసెంబ్లీలో మాట్లాడాడు కదా దాన నాగేంద్ర. మీ భాష మీది ఒకటి, మీరు అతనితో కేటీఆర్తో పోల్చుకునేది ఎక్కడది? ఏదో తంతే గారెలు పుట్టబడ్డట్టు ఏదో సీఎం అయ్యావు అంతమంది. నీకు ఆ పోలికలు ఎక్కడి, నీకు ఆ సంస్కారం ఎక్కడిది? భాషా సంస్కారం లేదు, విద్యా సంస్కారం లేదు, నిండు సభలో గౌరవ సభలో ఎలా మాట్లాడాలో తెలియదు. ఫారిన్కి వెళ్ళి ప్రవాసాంధ్రుల దగ్గర ఎలా అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళ దగ్గర ఏం భాష మాట్లాడొచ్చావు అక్కడికి? నువ్వు ఒక చిల్లర భాష, చిల్లర సంస్కారం నీది. కానీ నువ్వు ఆయన దగ్గర పోల్చుకుంటే ఎట్లా? అండ్